లేబర్ పవర్ ఉపయోగిస్తుంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంది. ఈవెన్ అవసరం మేము కూడా అందరం అవసరం కలిసి సంవత్సరంలో మీరందరూ కూడా ఉండాలి. ఏదో మనం డ్యూటీ చేస్తున్నామా పోతున్నామని కాకుండా కొంచెం ప్రజా ఆరోగ్యం మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు 10 రోజులు అప్పటికి వినాయక చవితి వరకు కొంచెం స్పీడప్ చేయండి. అవసరమైతే కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేద్దాం. ఎందుకంటే ఎన్ని ఖర్చు పెట్టినా ప్రజా ఆరోగ్యం తప్పే లేదు. నా కాన్సెప్ట్ అది. దయచేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. అవసరం పడి అయితే దాదాపు 28 చేస్తుంది. దాదాపు 60 చికెన్ గుంజా చేస్తుంది. వాళ్ళ ఆ గ్రామ పిల్లలు కొంతమంది పిల్లలు చేసి మాట్లాడుకుంటాం. 100 సార్లు అదే రాష్ట్రమంతా ఉంది, సౌత్ ఇండియా మొత్తం ఉంది. కానీ మెదడులో మనం ప్రత్యేకంగా చేపట్టాలి. అత్యవసరం మన పరిస్థితి. దీనికి కావాల్సిన చర్యలు ఎస్ఐ గారు ప్రిపేర్ చేయాలి. అవసరం వస్తే ఇమీడియట్ గా కావాలని నేను కొన్నాం. పబ్లిక్ నేను కొట్టే చెప్పి ప్లస్ ఇంకా కావాలంటే దొరుకుతాయి, లోకల్ దొరుకుతాయి. 3,000 రూపాయలకు వస్తాయి డబ్బా. 200 నుంచి 3,000 దొరుకుతాయి. ఇంకా అవసరం అంటే ఇంకా 4 డబ్బాలు పెట్టండి. అవసరం అంటే ఈ ప్లాంటేషన్ 4 రోజులు ఆపేసి వీళ్ళని కూడా తీసుకోండి. 3-4 డేస్ ప్లాంటేషన్ ఆపి ఉన్నటువంటి 20 మంది వర్కర్స్ కూడా తీసుకోండి. ఒక 5 మంది మెయిన్ రోడ్ క్లీనింగ్ పెట్టేసి మిగతా 15 మంది తీసుకోండి. తీసుకొని సలహా ఏంటంటే మీరు కమిషనర్ గారు మనకు ఉన్నటువంటి ఎస్ఓడి అందరూ 4 భాగాలు చేద్దాం. 37 వాళ్ళు 8 4 భాగాలు చేసి వాటికి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ వెబ్పాంటింగ్ సహా మనం ఇప్పుడు ఏదో డ్రైడే చేస్తున్నాం. ఏమో ఫ్రైడే డ్రైడే అని పెట్టుకున్నాం. హాస్పిటల్ వాటర్ 4, 5 ప్రతి ఆ 8 వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ 2 రోజులు 4 మాస్ పని మన జరిగితే కొంచెమైనా మనం అన్నట్టు దేశం సౌత్ ఇండియా మనం మంచి ఎఫర్ట్స్ పెట్టుకోవడం అన్నట్టుగా ఉండాలి. మంచి రిజల్ట్ వస్తుందేమో ఆశ. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ఇబ్బంది ఎన్నో 6-7 లక్షల రూపాయలు ఖర్చు. ప్రజా ఆరోగ్యం కోసం 5 లక్షలు ఖర్చు తప్పేం లేదు. దయచేసి సీరియస్ తీసుకోండి. వీళ్ళందరూ సార్ చెప్పండి సార్ మన ఎటువంటి ఖర్చు కొడతారు. లీవులు బడ్జెట్ 7 రోజులు లీవ్ ఉండాలి. టీ గారు రేఖలు పోదు. ఎందుకంటే కొంచెం కొన్ని సందర్భాల్లో ఉండాలి. మేము చేస్తాం. మాకు ఎక్కడ పబ్లిక్ లో పనిచేసే సిస్టమ్ మీరు లేకపోతే ఏం చేయాలా? ఏదో చెప్తే చేసినట్టు ఉంటే అఫీషియల్స్ ఉంటే ఎక్కడ నడుపుతాం. మైండ్ మీద నడుపుతుంది. ఏదో చేతులుగా ఆర్డర్స్ చేసినట్టు ఉండాలి. కానీ వాళ్ళకి ఆరోగ్య సహాయం వచ్చినప్పుడు ఆరోగ్యం ఉందో లేకపోతే అందుబాటులో వస్తారు, సంవత్సరాలు వస్తారు, మేము చేద్దాం. అల్టిమేట్ గా ఏదో మనం చేస్తున్నారు. శానిటైజర్ సిబ్బంది వాళ్ళు చేసి వాళ్ళు పని చేస్తున్నారు కదా, మనం అయితే బలపరి ఉన్నాం అంటే పని నడుస్తుంది కదా అని మనం ఉంటున్నాం. కానీ సందర్భం వచ్చినప్పుడు కొంచెం మోర్ యాక్టివ్ మనం పనిచేస్తే దాని ఉపయోగం ఉంటుంది. దయచేసి ఇది మన విధి, మన బాధ్యత అనుకుంటాం. లోకల్ బాధ్యత మన మంచి పేరు వస్తుంది. సమయంలో మనం రెస్పాండ్ అయితే 18 మంది లేబర్ పెట్టింది. ఇప్పుడు అవసరమైతే రోజుకు 40 మందిని వారం రోజులు ఎక్కువ రోజు వారం రోజులు ఎంగేజ్ చేయండి. ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంటేనే పని జరుగుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది. దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైనా అందరూ మాట్లాడతారు. ఒకటే ఇంజనీర్ గారు, ఎస్ఐ గారు కలెక్టివ్గా పనిచేయండి. మీరు మీ డిపార్ట్మెంట్ కాదు, నా డిపార్ట్మెంట్ కాదు, విశాఖపట్నం కాదు, బేసిగా పోకుండా అందరం కలెక్టివ్గా పనిచేస్తే సక్సెస్ అవుతాం. ఏ ఒక్కరితో సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. ఇది కంట్రోల్ రావాలంటే మనదంతా కృషి. మన కృషి లేకుండా ఇంకా పెరుగుతుంది. తప్పకుండా కృషి చేసిన బాధ్యత మన మీద ఉంది. మీరు అంటే మీరు ఇంటిగా చదువుతున్న పర్వాలేదు కానీ ఈపీఓ డిఈ గారు, ఎస్ఐ గారు, వర్క్ ఇన్స్పెక్టర్లు, అవసరమైతే ఇంక్లూడింగ్ అకౌంటెంట్ కూడా మీరందరూ వెళ్తారు. మేమందరం వెళ్తారు. అందుబాటులో ఉంటే ప్రజల గురించి అవేర్నెస్ వస్తుంది. వార్డ్ నెంబర్ 1 to 8, 9 to 16, 17 ఇట్లా మొత్తం 4 డివిజన్లు చేయండి. 4 డివిజన్లు చేసి ఒక్కొక్క డివిజన్లో ఇన్ఛార్జ్ ఇచ్చేసేయండి. వాళ్ళ మధ్య తీసుకోవాలి. దయచేసి మంత్రి డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, టీపీఓ గారు కానీ అందరూ కూడా దయచేసి లోకల్లో ఉండండి. తర్వాత లోకల్లో ఉండండి.
మీరందరూ చేస్తున్నారు కారణంగా కానీ ఇంకా తీవ్రం చేయాలి, ఇంకా తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ తీసుకొని ఇదే డీఈ గారికి కమిషనర్ గారికి నెక్స్ట్ మీటింగ్ లో సన్మానం చేస్తాం. ఒక ఫోటో చూపిస్తే ఒక లేబర్ వచ్చినట్టు చూపిస్తాం. నేను మున్సిపల్ లేబర్ అంటలేను, ప్రైవేట్ లేబర్ ఏదైతే హైరింగ్ చేసిరో ప్రేమల్ నంబర్ 10 గురించి మాట్లాడుతున్నాను. ఎవరు వచ్చిరో చెప్పండి. శానిటేషన్ ఎస్ఐ గారు వాళ్ళ రూపాయలు తీసుకున్నారు హోటల్ వాళ్ళు డైలీ మనం అక్కడి నుంచి వాళ్ళ అటెండెన్స్ వాళ్ళంతా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా వాళ్ళ లోపల నుంచి చూపించారు వీళ్ళు వాళ్ళు చేయలేక ప్రైవేట్ లేబర్ తోటి మున్సిపల్ 100% లోపలికి వెళ్ళి తీసిరు. ఆ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి. నేను అక్కడ దగ్గర నిలబడి తీసిన, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు టిఫిన్ తెప్పించిన, అంత భోజనం పెట్టి అన్ని నేను చేసిన. మున్సిపల్ వాళ్ళు చేసిరు. ప్రైవేట్ లేబర్ మళ్ళా చెప్తున్నా మీకు, మళ్ళా 100 సార్లు చెప్తా, ఒక్క లేబర్ నా మాట నాకు పెట్టలేదు. మీరు కమిషనర్ గారు వచ్చి పని చేస్తే మేడం ఒక్క నిమిషం, మీరు కమిషనర్ గారు వచ్చి పని చేస్తే ఫోటోస్ ఉంటే ఒక్క ఫోటో నాకు పెట్టండి. మీకు కమిషనర్ గారు ఘనంగా సన్మానం చేస్తాను. లేకుంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. నెక్స్ట్ మీటింగ్ వరకు నేను ఇలా చెప్పిన మళ్ళా కాకుంటే అప్పుడు చెప్తాను. అధ్యక్ష 11వ వార్డులో మొత్తం మీ రామాలయం కాంటికి వచ్చే నీళ్లు నా తెలివితోని నా దమాక్తోని నేను నీళ్ళు ఆపిన. ఆ రోజు వచ్చి టకా ఎస్టిమేషన్ చేసి 50-60 లక్షలు అయితేనే ఈ వాటర్ డైవర్ట్ అవుతుంది అని చెప్తే ఎమర్జెన్సీ కింద పెట్టాలి అని కలెక్టర్ గారు ఆదేశాలు మీరు ఆదేశాలు ఇస్తే 60 లక్షలు పెట్టిండు. మళ్ళీ నా వాటికి 60 లక్షలు ఎక్కడ పోయింది? అది ఎమర్జెన్సీ కాదా? మెదక్ మొత్తం చూడలేదా? వాటర్ మునిగిపోయింది, చెట్ల నీళ్ళు పోయింది, స్టాక్ ఖరాబ్ కాలేదా? బ్యాటరీ ఖరాబ్ కాలేదా? మొత్తం మెదక్ చూసింది. అదంతా నా తెలివితో నేను వాటర్ ఆపుకున్నా. మీరు వచ్చి ఏం చేయలేదు, మీరేం చేయలేదు, కమిషన్ ఏం చేయలేదు. అధ్యక్ష టీవీ ఫెటిషన్ పెట్టారు కదా, అందరికీ సమానం పెట్టాలి. ఈ ఏజెండా అందరికీ సమానం ఉండాలి. నా వాట 2 కోట్లు అయినా సరిపోవు. సరే 50 లక్షలు పెట్టండి, ఇప్పుడు ప్రతి వాటికి పెట్టండి. దీంట్లో మీరు చదవండి. రాబోయే ఎంపీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్, టీవీఎఫ్ ఇష్యూ ఏదైనా వచ్చినా ఇది అప్రూవల్ అని చెప్పి క్లియర్ డిస్కస్ నేను కూడా వచ్చినప్పుడు చేసుకుంటా. ఎజెండాలు పెట్టినాక పని చేసి క్యాన్సిల్ అయింది. లేకపోతే 30 లక్షల వరకు జేబులకి పెట్టి చేసి పాపం. ఇప్పుడు సీఆర్ లేకపోతే రేపు భవిష్యత్తు రికార్డ్ అయితే ఎప్పుడైనా ఒకసారి పేమెంట్ ఇచ్చుకోవచ్చు. మేము కూడా అది స్పెషల్ కాదా? దేశం దగ్గర కావాలని మనం పెట్టుకున్నాము. 50 లక్షలు కూడా పెట్టేస్తున్నాం ఇవాళ. పెట్టండి, పెట్టినప్పుడు ఈ మీటింగ్ లో వచ్చినట్టు చూపించాలి. 50 లక్షలు టేబుల్ అయినా పెట్టేస్తున్నాం సార్, ఇప్పుడు పెట్టేస్తున్నాం. రైట్. రాబోయే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్మిషన్ తీసుకొని ఇదే డీఈ గారికి కమిషనర్ గారికి నెక్స్ట్ మీటింగ్ లో సన్మానం చేస్తాం. ఒక ఫోటో చూపిస్తే ఒక లేబర్ వచ్చినట్టు చూపిస్తాం. నేను మున్సిపల్ లేబర్ అంటలేను, ప్రైవేట్ లేబర్ ఏదైతే హైరింగ్ చేసిరో ప్రేమల్ నంబర్ 10 గురించి మాట్లాడుతున్నాను. ఎవరు వచ్చిరో చెప్పండి. శానిటేషన్ ఎస్ఐ గారు వాళ్ళ రూపాయలు తీసుకున్నారు హోటల్ వాళ్ళు డైలీ మనం అక్కడి నుంచి వాళ్ళ అటెండెన్స్ వాళ్ళంతా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా వాళ్ళ లోపల నుంచి చూపించారు వీళ్ళు వాళ్ళు చేయలేక ప్రైవేట్ లేబర్ తోటి అవసరమైతే రోజుకు 40 మందిని వారం రోజులు ఎక్కువ రోజు వారం రోజులు అసలు ఎంగేజ్ చేయండి. ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంటేనే పని జరుగుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది. దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి. అందరూ మాట్లాడి మాట్లాడతారు.